హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తను నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 61. కింద పడిన పెన్ తీద్దామని సూర్య, క్రాంతి ఇద్దరూ ఒకేసారి వంగేసరికి ఇద్దరి తలలు ఢీకొంటాయి. అబ్బా! అంటూ ఇద్దరూ తలలు రుద్దుకుంటూ తెలియకుండానే ఇద్దరి ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కొన్ని క్షణాలు వాళ్ళ చూపులు అలాగే నిలబడిపోతాయి. తనంటే కోపంలో ఉన్న సూర్య వెంటనే చూపు తిప్పుకుంటాడు. సారీ సార్, చూసుకోలేదు అని చెప్తుంది క్రాంతి. సూర్య మౌనంగా చూసి నెక్స్ట్‌ది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటాడు. క్రాంతి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగానే కొద్దిసేపటికి టేబుల్ మీద క్రాంతి వైపు ఉన్న సూర్య ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఆ ఫోన్ ఇవ్వు అంటాడు ఫైల్ చూస్తూ. సరే సార్ అని చెప్పి కాస్త దూరంలో ఉన్న ఫోన్ అందుకొని చూస్తుంది. జెస్సీ కాలింగ్ అనే పేరు పడుతూ రింగ్ అవుతుంటుంది. ఆ పేరుని కష్టంగా చూస్తూ సూర్యకి ఫోన్ ఇస్తుంది. సూర్య ఆ కాల్ చూడగానే సూర్య పెదవుల మీద చిన్న నవ్వు వెలగడం క్రాంతి కంట్లో పడుతుంది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేయబోయే లోపే నన్ను మళ్ళీ వచ్చి కలవమంటారా సార్ అని అడుగుతుంది క్రాంతి. నిన్ను బాధ పెట్టడానికి ఇదొక అవకాశంగా తీసుకోవాలి అని అనుకొని వద్దు, ఇక్కడే ఉండు అంటాడు. క్రాంతికి అక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా బాస్ ఆర్డర్ కాబట్టి కష్టంగా ఉండిపోతుంది. తనని సైడ్గా చూస్తూనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో మై డియర్ డార్లింగ్ అంటూ నవ్వుతూ మాట్లాడడం మొదలు పెడతాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇంకొక అమ్మాయితో అలా మాట్లాడితే ఆ నరకం ఎలా ఉంటుందో క్రాంతి ఇప్పుడు ఆ నరకాన్ని అనుభవిస్తుంటుంది. సూర్య కాస్త కొత్తగా మాట్లాడడం ఇక్కడ జెస్సీ కూడా ఆశ్చర్యపోతూ ఏమైంది సూర్య, ఎప్పుడూ లేనిది అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. సూర్య తన వైపు కోపంగా చూస్తూ ఆఫీస్కి వచ్చిన కొద్దిసేపటికే నిన్ను చూడాలనిపిస్తుంది డార్లింగ్. అసలు నువ్వు కూడా నాతో వచ్చి టైం స్పెండ్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అని అంటాడు. సెకండ్ హ్యాండ్ థింగ్స్ అంటేనే భరించలేని క్రాంతి సూర్య ఒక్కొక్క మాట తన మనసులో గుణపంలా గుచ్చుకుంటూ ఉంటుంది. రావాలని అనుకున్నాను సూర్య, కానీ నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, అది ఎవతో నా మూడ్ని పూర్తిగా డిసప్పాయింట్ చేసింది అంటుంది జెస్సీ క్రాంతి మీద కోపంతో. ఆ విషయాల గురించి ఆలోచించకు జెస్సీ. ఆఫీస్ అయిపోయే టైంలో నువ్వు నా హౌస్కి వచ్చేసాయి. నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ముద్దు ముద్దు మాటలు చెప్తూ నిన్ను మంచి రొమాన్స్ మూడ్లోకి తీసుకొస్తాను. అప్పుడు ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అంటూ కావాలని తన ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. సూర్య మాటలు శృతి ముంచేసరికి ముక్కు మీదే కోపం ఉన్న క్రాంతికి బాధతో పాటు కోపం కూడా కలుగుతుంటుంది. ఇక్కడ జెస్సీ సూర్య మాటలకు మురిసిపోతూ నాటి బాయ్, ఇవాళ చాలా కొత్తగా మాట్లాడుతున్నావు సూర్య అంటూ సిగ్గుపడుతుంది. నువ్వంత సెక్సీగా మాట్లాడితే నాకు ఇప్పుడే ఆఫీస్ నుంచి రావాలనిపిస్తుంది జెస్సీ అని అంటాడు తనని సైడ్గా చూస్తూ. ఇక క్రాంతి ఒక్క క్షణం కూడా కాలు నిలపలేక కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే అది చూసి సూర్యకి కోపం వస్తూ నేను తర్వాత ఫోన్ చేస్తాను జెస్సీ అని ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అయ్యేసరికి జెస్సీ బాధపడుతూ ఇప్పటి వరకు బాగానే మాట్లాడాడు కదా, సడన్గా సూర్యకి ఏమైంది ఫోన్ కట్ చేశాడు అని అనుకుంటుంది. క్రాంతి అలాగే వెళ్ళబోతుంటే సూర్య చైర్లో నుంచి లేచి ఆగు అంటాడు కోపంగా. దాంతో క్రాంతి ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు. మీరు ఈ ఆఫీస్ క్యాబిన్ని బెడ్రూమ్ చేసేలాగా ఉన్నారు సార్, అందుకే వెళ్ళిపోతున్నాను అని సమాధానం ఇస్తుంది. నేను నీ బాస్ని, నాకే సెటర్ వేస్తున్నావా అని అడుగుతాడు. సెటర్ కాదు, హెచ్చరిస్తున్నాను. మీరు ఉన్న హోదాకి ఒక ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకొని మీ లవర్తో విచ్చలవిడిగా మాట్లాడితే అది మీ హోదాని దిగజార్చుకున్నవారు అవుతారు, మీ విలువ తగ్గించుకున్నవారు అవుతారు. నన్ను ఇక్కడే నిలబెట్టి మీరు అలా మాట్లాడుతుంటే మీరు నా కళ్ళకి బాస్గా కాదు, పద్ధతి తెలియని ఒక చీప్ పర్సన్గా కనిపిస్తున్నారు. నన్ను ఏదో చేయాలని చెప్పి మీరు మీ గౌరవాన్ని
దిగజార్చుకోకండి అని చేతిలో ఉన్న ఫైల్ సూర్య ముందు పెట్టి, నా ఆఫీస్ టైం అయిపోయింది. నేను చేయాల్సిన వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక మిగిలిన వర్క్ మీ వైపు నుంచే ఉంది. అది పూర్తి చేస్తే మీరు రేపు టెండర్ సబ్మిట్ చేయొచ్చు. ఇక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను. గుడ్ బై సార్ అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. క్రాంతి ప్రవర్తన సూర్యకి ఒక షాకింగ్లా అనిపిస్తూ, బాస్గా నేను ఏదన్నా కుక్కిన పెనులా ఉంటుందనుకుంటే ఇలా రెచ్చిపోయిందేంటి అని అనుకుంటూ చైర్లో కూర్చొనిపోతాడు. చెర్రీని వాటర్ టబ్లో కూర్చోబెట్టి మైత్రి హుషారుగా వాడికి స్నానం చేయిస్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తుంటాడు. చెర్రీ కూడా వాళ్ళ మైతు మిస్ మీద పంతం వదిలేసి స్కూల్లో జరిగిన విషయాలు పంచుకుంటూ స్నానం చేస్తుంటాడు. మైథిలి వాడికి స్నానం చేయిస్తూ, నేను నీకు బాగా స్నానం చేయించానా చెర్రీ అని అడుగుతుంది. ఓ, చెప్పాను కదా మైతు మిస్, మీరు స్కూల్లో లెసన్సే కాదు ఇలాంటి పనులు కూడా బాగా చూస్తున్నారు. మా డాడీని చూసుకోవడమే కాకుండా నన్ను కూడా బాగా చూసుకుంటున్నారు. ఐ లైక్ ఇట్ అంటాడు. కొడుకు మాటలకి మైథిలి ఉబ్బిపోతుంటుంది. మైథిలి మొహం వెలిగిపోవడం చూసి కళ్యాణ్ కూడా సంతోషపడుతూ గుప్పెట్లోకి నీళ్లు తీసుకొని చెర్రీ చూడకుండా కొంటెగా తన మీద చిలకరిస్తాడు. మైథిలి మీద పడిన నీళ్ళకి ఉలిక్కిపడి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ కొంటెగా కన్నెగీటుతాడు. అయ్యో, చెర్రీ ముందు ఏంటిది అంటుంది చిరుకోపంతో. పర్వాలేదులే, వాడు చూడకుండా చేస్తున్నాను కదా అంటూ కళ్ళతో చెప్తాడు. మైథిలి సంతోషంగా చెర్రీకి స్నానం చేయించడం పూర్తి చేసి టవల్తో వాడిని చుట్టి కొడుకు మీద ఉన్న ప్రేమని కంట్రోల్ చేసుకోలేక చెర్రీని ఎత్తుకొని, నా బంగారు తండ్రి నాతో స్నానం చేయించుకున్నాడు అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. అది చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఇదేంటి ఇలా చేసింది, చెర్రీ ఏమంటాడో ఏమో అని అనుకుంటూ కాస్త కంగారు పడుతుంటాడు. ఓ గాడ్, ఇలా చేశానేంటి నేను అని అనుకుంటూ మైథిలి కూడా కాస్త భయపడుతుంటుంది. కానీ చెర్రీ కన్నతల్లి అభిమాన స్పర్శ తగలగానే ఒక రకంగా ఫీల్ అవుతూ మైథిలి వైపు అనురాగంతో చూస్తుంటాడు. మైథిలి వాడిని నిదానంగా దింపి, సారీ చెర్రీ, నువ్వు ముద్దుగా ఉండేసరికి ఇలా ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను అని అంటుంది. ఇట్స్ ఓకే, నన్ను తీసుకువెళ్ళి బట్టలు వేయండి అని అంటాడు. చెర్రీ ఏమీ అనకపోయేసరికి ఇద్దరూ రిలాక్స్ అవుతారు. పదనాన్న అంటూ చెర్రీని తీసుకువెళ్ళి బట్టలు వేస్తుంటుంది. అలా చెర్రీని రెడీ చేసి స్నాక్స్ తినిపించి పాలు కూడా తాగిస్తుంది. ఇక చెర్రీ కూడా ఏమీ మాట్లాడకుండా కొత్తగా తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమ కూడా పొందుతూ ఆనందపడుతుంటాడు. వాళ్ళిద్దరూ అలా కలిసిపోతుంటే కళ్యాణ్ కూడా ఉబ్బి తప్పిపోతుంటాడు. మైథిలిని దగ్గరుండి హోంవర్క్ చేయించి డిన్నర్ కూడా తినిపించి పక్కన పడుకోబెట్టి జో కొడుతూ నిద్రపుచ్చుతుంది. చెర్రీకి కళ్యాణ్ మరో పక్కన పడుకొని ఆ తల్లి కొడుకుని ఆనందంగా చూస్తుంటాడు. మైథిలి నిద్రపోతున్న చెర్రీ తల నిమురుతూ, నా బంగారు కొండ నాకు దగ్గరవుతున్నాడు కదా కళ్యాణ్ అని అంటుంది. అవునేనిమి, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు కూడా ఆనందం ఆగటం లేదు అని అంటాడు. అలా చెర్రీకి చెరువు పక్క పడుకొని కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సూర్య, జెస్సీ సోఫాలో పక్క పక్కన కూర్చొని ఉంటారు. ఏంటి సూర్య, నువ్వనేది? ఆ క్రాంతి మన ఆఫీస్లో జాబ్ చేస్తుందా అంటూ ఆశ్చర్యపోతుంటుంది. అవును జెస్సీ, నేను తనని అక్కడ చూసి నీలాగే నేను షాక్ అయ్యాను. కానీ తన మీద పంతు సాధించడానికి అవకాశం ఈ విధంగా దొరికిందనుకున్నాను. ఆ రోజు నన్ను హక్ చేసుకొని నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది కదా. ప్రేమించినవాడు మరొక అమ్మాయితో చనువుగా మాట్లాడితే ఒక రకమైన బాధ ఉంటుంది కదా. ఆ బాధని తనకు పరిచయం చేస్తూ తన ముందు కావాలని నీతో అలా రొమాంటిక్గా ఫోన్లో మాట్లాడాను. కానీ నేను అనుకున్నంత మామూలుదేమీ కాదు ఆ క్రాంతి. అవకాశం దొరికినప్పుడల్లా తనని వదిలిపెట్టకుండా టార్చర్ పెడుతుండాలి అని అంటాడు కోపంగా. సూర్య ఆ ఆలోచనలో ఉంటే జెస్సీ మాత్రం మరో రకంగా ఆలోచిస్తూ, అంటే సూర్య నా మీద ప్రేమతో అలా రొమాంటిక్గా మాట్లాడలేదా? తన మీద పంతం సాధించడం కోసం నాతో అలా మాట్లాడా అని అనుకుంటుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టు
క్రాంతి మన ఆఫీసులోనే ఉంది కాబట్టి ఇక తనకి నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటాడు సూర్య. ఓకే సూర్య, నీ పగ తీరాలంటే తనని నీ ఇష్టం వచ్చినట్టుగా టార్చర్ పెట్టుకో, కానీ తన మీద ఉన్న కోపాన్ని ప్రేమగా మార్చుకొని నన్ను మాత్రం మర్చిపోకు అంటుంది కాస్త అనుమానపడుతూ. చీచి, అవే మాటలు, నేను నిన్ను ప్రేమిస్తూ మళ్ళీ తనని ఎందుకు ప్రేమిస్తాను అని అడుగుతాడు కాస్త చిరాకు పడుతూ. ఏమో, నా భయం నాకు ఉంటుంది కదా అంటుంది జెస్సీ. పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకొని నా మైండ్ పాడు చేయకు అని తన పక్క నుంచి లేచి, వర్కులో పడి బాగా అలసిపోయాను, స్నానం చేయాలి, ఇక నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇదేంటి, నన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ రొమాన్స్ మూడ్లోకి తీసుకెళ్తానని ఇప్పుడు వెళ్ళిపో అంటున్నాడేంటి అని ఆలోచిస్తూనే బయటకు వచ్చి కార్ తీసి వెళ్ళిపోతుంది. ఇక క్రాంతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సూర్య ఫోన్లో జెస్సీతో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ భోజనం చేయకుండా ప్లేట్లో మెతుకులు గెలుకుతూ ఉంటుంది. తనతో పాటు కూర్చున్న జ్యోతి భోజనం చేస్తూ అది గమనించి, ఏమైంది క్రాంతి, భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతుంది. అది ఏమీ లేదమ్మా, నాకు ఆకలి కావడం లేదు అని చెప్పి ప్లేట్లోని చెయ్యి కడిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ మధ్య క్రాంతి ఇలా ఉంటుంది అని అనుకుంటుంది జ్యోతి. క్రాంతి రూమ్లోకి వచ్చి డోర్ వేసుకొని సూర్య ఆఫీస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరిగా సూర్యతో మాట్లాడి రావడం వరకు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు పరశురాం శశిధర్తో కలిసి సూర్య టెండర్ సబ్మిట్ చేయడానికి వస్తాడు. వాళ్ళ టెండర్ సబ్మిట్ చేసి ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మైత్రి కూడా మేనేజర్తో కలిసి టెండర్ సబ్మిట్ చేయడానికి లోపలికి వస్తుంటుంది. మరి అక్కాదమ్ముల్లో టెండర్ ఎవరికి వస్తుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.